నీకు విషయం తెలీదా అంటూ సాగదీశాడు సుబ్బరాజు. ఏ విషయం ఆతృతగా అడిగింది సుగుణ. దిష్టి కొబ్బరికాయల పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఏమిటా పూజ ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ. ప్రతి ఇల్లాలి ఇంటి యజమానికి 3 కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలి. అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదం అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఎవరు చెప్పారు అని అడిగింది సుగుణ. పొరుగురి జ్యోతిష్కుడు చెప్పాడు. వాళ్ళ ఊరువారంతా ఈ పూజ చేసి సుఖంగా ఉన్నారు. ఇంతవరకు నీ చెవిన పడలేదా అని అడిగాడు సుబ్బరాజు. నాకు తెలీదు అమాయకంగా అంది సుగుణ. గ్రహదోష పరిహారార్థం ఈరోజే ఈ పూజ చెయ్యి. నీ కుటుంబానికి మంచిది. నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పూజ గురించి చెప్పు. మనం బాగుంటేనే ఊరు బావుంటుంది అన్నాడు సుబ్బరాజు. దానితో సుగుణకు ఒళ్ళు జలధరించింది. భయంతో 3 కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయింది. ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడు నాన్నా అని అడిగాడు సోమరాజు. అదేరా చిట్కా అంటే మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు. నేను వేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావాల్సిందే చూడు, ఇక పెరుగుతుంది కొబ్బరికాయల అమ్మకాల జోరు నవ్వుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా అడిగాడు సోమరాజు. అందరికీ ఇది మూఢనమ్మకమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యం అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా ఈ పూజా విషయం ఊరంతా పాకింది. సాయంత్రంలోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు. లాభంగా వచ్చిన 2000 వరహాలను చూసి మురిసిపోయాడు.